హాయ్ అండి. ఈరోజు ఏలూరు నాటుకోళ్ల సంతకైతే వెళ్తున్నామండి. అక్కడ నాటుకోళ్ళు ఏ రేట్లు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూసేద్దాము. అట్లాగే చేపల మార్కెట్ కూడా ఒకసారి వీడియో ఎక్స్‌పోర్ట్ చేయడానికి వెళ్తున్నాము. మా వీడియో కానీ పూర్తిగా చూడండి. వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబర్ చేసుకోని వాళ్ళు ఏంటంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు అయితే మీకు అందిస్తాము. రేట్ ఎంతన్నా? ఫైనల్ ఎంత ఇస్తావు? ఫైనల్ ఎంత? చూడండి, ఈ పుంజ అయితే మీకు 3,500 చెప్పాడండి. ఫైనల్ అయితే 2,500కి ఇచ్చేస్తామండి. పుంజ అయితే చాలా బాగుంది, నెంబర్ 1గా ఉంది. 2 కేజీలు పోయినే ఉంటుందండి, దగ్గర 3 కేజీలు దాకా ఉంటుంది. హైట్ మట్టుకు నెంబర్ 1 హైట్ ఉందండి. చూడండి, ఇక్కడ కోడిని అయితే కొనుక్కున్నారండి, కొనుక్కొని తీసుకెళ్తున్నారు. ఇవాళ రేట్లు అయితే చాలా అంటే చాలా తక్కువ రేట్లు అయితే ఉన్నాయి. కోడిపుంజులైనా కోడిపుంజులు కానీ కోడిపెట్టలు కానీ చాలా అంటే చాలా తక్కువ రేట్లు అమ్ముతున్నారు. చూడండి, నాటు కోడిపెట్టలు అయితే చిన్న కోడిపెట్టలు కూడా ఉన్నాయండి, ఇంటికాడ పెంచుకోవచ్చు. ఇవైతే దగ్గర 400, 300, 500 అలా రేట్లు అయితే అమ్ముతున్నారండి. చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లు ఉన్నాయి. వాళ్ళు మాత్రం చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. కోడిపుంజులకైనా చాలా తక్కువ రేట్లు ఇస్తున్నారు. చూడండి, ఇక్కడ బుట్టలో ఉన్న కోడిపుంజులు అయితే చాలా అంటే చాలా తక్కువ ప్రైజుల్లో అయితే చెప్తున్నారు. మీకు కానీ కావాలంటే కనుక ఏలూరు పాత బస్ స్టాండింగ్ నాటుకోళ్ళ సంతకైతే వచ్చినట్టయితే మార్నింగ్ 5 నుంచి ఈ సంత అయితే రన్ చేస్తారండి. 9 వరకు అయితే రన్ చేస్తారు. చూడండి, చాలా అంటే చాలా తక్కువ ప్రైజుల్లో అయితే ఈ కోళ్ళు అనేది అమ్ముతున్నారు. చూడండి, ఇక్కడ ఒక కోడిపుంజు అయితే 2,500 చెప్పాడండి. 2,000కి అయితే ఇచ్చేస్తున్నాడు. ఈ అన్న దగ్గర కోడిపుంజు చూడండి, కోడిపుంజు 2 ఉన్నాయండి. పెట్ట అయితే మీకు చాలా తక్కువ రేటు చెప్తున్నాడు. కోడిపుంజు అయినా చాలా రీజనబుల్ రేట్లు అయితే చెప్తున్నారు అనమాట. చూడండి, ఇక్కడ ఈ కోడిపుంజు అయితే మీకు ఇంటికాడ పెంచుకునే కోడిపుంజు అండి. చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఉంది. మంచి హైటు, మంచి వెయిట్. రేటు కూడా చాలా రీజనబుల్గా చెప్తున్నారు. దీని రేట్ వచ్చేపాటికి మీకు 3,000 చెప్తున్నాడు. 2,500కి అయితే ఫైనల్ ఇచ్చేస్తా అన్నాడు. చూడండి, ఇక్కడ 2 కోడిపుంజులు అయితే ఉన్నాయండి. ఒక కోడిపుంజు అయితే మీకు 2,500 చెప్పారండి. 2,000కి అయితే ఇచ్చేస్తున్నాడు. ఇంకో కోడిపుంజు అయితే 4,000 చెప్పారండి. ఈ కోడిపుంజు అయితే అప్పటికి మీకు ఫైనల్ వచ్చేప్పటికి 3,500 చెప్పాడు. చాలా అంటే చాలా బాగున్నాయి, మంచి హెల్తీగా ఉన్నాయి, మంచి హైట్ ఉన్నాయి, చాలా అగ్రెసివ్గా ఉన్నాయి అనమాట. ఈ ఇంటికాడ పెంచుకునే దానికైతే చాలా యూజబుల్గా ఉంటుంది అనమాట. చాలా రీజనబుల్ రేట్లు అండి. చాలా అంటే చాలా బాగున్నాయి కోడిపుంజులు. చూడండి, ఇక్కడ కొనుక్కుంటే చూసుకుంటున్నారండి. అవి ఇలా చూసుకుని కొనుక్కుంటారు. చాలా అంటే చాలా బాగుంటాయండి కోడిపుంజులు అయితే. ఇంటికాడ చాలా శ్రద్ధగా పెంచుకుంటే మాత్రం చాలా ఉపయోగపడతాయండి. చూడండి, ఇక్కడ మీకు కోడిపుంజులైనా కోడిపెట్టలైనా
రేట్లు అనేది చాలా అంటే చాలా రీజనబుల్గా. చూడండి ఇక్కడ మీకు కోడి కోడి పిల్లలు అమ్ముతున్నారండి. ఇట ట్రాలీగా కట్టి బండి మీద కోడి పిల్లలన్నీ ఇట పెట్టి చక్కగా నీట్గా అమ్ముతున్నాడు. ఈ మార్కెట్లో అయితే ఇలా సేల్ చేస్తున్నాడు అనమాట. ఒక కోడి పిల్ల ఎంత అని చెప్పి రేట్ పెట్టి కోడి పిల్లలు అనేది సేల్ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ కోడి పిల్లలండి. మొత్తం చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కనుక ఇక్కడికి వచ్చి మార్కెట్కి వచ్చి ఈ కోడి పిల్లలు అనేది కొనుక్కోవచ్చు. చాలా అంటే చాలా తక్కువ రేట్లు అయితే ఇక్కడ అమ్ముతున్నారు. చూడండి ఇది ఒరిజినల్ నాటుకోడి పెట్టండి. ఈ నాటుకోడి పెట్ట అయితే రేట్ అయితే చాలా రీజనబుల్ చెప్తున్నారు. 2000 చెప్పాడండి, 1500కి అయితే ఇచ్చేస్తున్నాడు. చాలా అంటే చాలా బాగుంది. మంచి హెల్తీగా ఉంది, మంచి యాక్టివ్గా ఉందన్నమాట కోడి పెట్ట కూడా. చూడండి చాలా బాగుంది. ఇది కూడా మీకు కావాలంటే కనుక మీరు మార్కెట్ తీసుకోవచ్చు. ఇదిగోండి గుడ్లు కూడా అమ్ముతున్నారండి. ఈ నాటుకోడి గుడ్లు కాదండి, బాతు గుడ్లు. ఒక గుడ్డు వచ్చేప్పటికి 10 రూపాయలు చొప్పున అమ్ముతున్నారు. చూడండి ఇక్కడ కోడిపుంజి ఉంది. ఈ కోడిపుంజి వచ్చేప్పటికి 2500 అండి. 2000కి అయితే ఇచ్చేస్తున్నాడు. చాలా అంటే చాలా బాగుంది, మంచి హైట్ ఉంది, మంచి హెల్దీ అయిన కోడిపుంజి అండి ఇది. आंदोलन घटिचा ये मूल्य है अभी, ये मूल्य अन्य क्या है अनोट मूल्य 4 मूल्य ऊपर रखा డబ్బులకి నమ్మలపై కదా అక్కడికి చూడండి ఇక్కడ కనపడే కోడిపెట్టలు కూడా అమ్మేయండి. చూడండి ఈ అన్న అయితే మంచి ఫేమస్ అండి. ఇక్కడ గంపలతో తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఈ కోళ్ళు అనేది తీసుకొచ్చి చాలా అంటే చాలా తక్కువ ప్రైజుల్లో అయితే ఈ కోళ్ళు అనేది అమ్ముతూ ఉంటారండి. ఒక కోడి పుంజు అయితే మీకు 1500, 1000 రూపాయలు, 2000, 2500 అలా రేట్లు అయితే కోడిని బట్టి అయితే రేట్లు అమ్ముతున్నారండి. ఈ మార్కెట్కి వచ్చి మీరు కానీ తీసుకున్నట్టు చాలా అంటే చాలా తక్కువ ప్రైజుల్లో అయితే ఈ కోళ్ళు అనేది తీసుకోవచ్చండి. ఇక్కడ ఎందుకంటే ఎక్కువ మంది వచ్చి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. దాని మూలంగా ఏంటంటే మీకు చాలా అంటే చాలా తక్కువ రేట్లు అయితే మీకు దొరుకుతాయి. చూడండి ఇక్కడ గంపల్లో తీసుకొచ్చి అమ్మేది ఏంటంటే ఇంటికాడ పెంచుకొని ఇలా గంపల్లో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇలా గంపల్లో నాటుకోళ్ళ సంతలో మన ఏలూరు నాటుకోళ్ళ సంతలో అయితే ఈ కోళ్ళు అనేది అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూడండి ఇది కోడి పుంజు చూడండి చాలా అంటే చాలా బాగుంది, మంచి హైట్ ఉందండి, మంచి వెయిట్ కూడా దగ్గర 4 కేజీల దాకా ఉందండి. మంచి హెల్తీగా ఉంది కోడి పుంజు. ఇది కానీ మీకు కావాలంటే కనుక మార్కెట్కి వచ్చి తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజుల్లో అయితే ఇవి చెప్తున్నారు. దీని రేట్ వచ్చేప్పటికి మీకు 6000 దాకా చెప్తున్నాడు. 5500, 5000కి అయినా ఇచ్చేస్తా అన్నాడు. చాలా అంటే చాలా బాగుందండి కోడిపుంజు అయితే, నెంబర్ 1 కోడిపుంజు. ఇప్పుడైతే మనం చేపల మార్కెట్కి అయితే వెళ్దాము. అక్కడ ఏ చేపలు ఉన్నాయి, ఏంటి రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి కనుక్కుందాము. చూడండి ఇక్కడ బొచ్చులు, రాగేండ్లు, శీలావతులు, కొరమీన్లు అన్ని రకాలైన చేపలు అయితే ఈ మార్కెట్లో అయితే వస్తాయండి. ఆదివారం వచ్చేప్పటికి అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న చేపల చెరువులో నుంచి ఫ్రెష్గా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఎక్కువగా ఏంటంటే ఇక్కడ మార్కెట్లో చాలా అంటే చాలా రేట్లు అయితే చాలా రీజనబుల్గా చెప్తూ ఉంటారు. రేట్లు చాలా తక్కువ రేట్లు అయితే ఇస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ మీకు ఒక్కొక్క చేప కేజీ వచ్చేపాటికి 170, 200 అలా ఉన్నాయండి రేట్లు. మీకు 4 కేజీలు, 3 కేజీలు, 2 కేజీలు చేపలు అయితే ఉంటాయి. ఇక్కడ చిన్న చేపలు కాడి నుంచి పెద్ద చేపల వరకు అయితే అన్ని చేపలు అన్ని సైజుల వారీగా చేపలు అయితే అమ్ముతూ ఉంటారు. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. చేపలు చాలా బాగుంటాయి, చాలా రుచికరంగా ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడ చేప ఇది ఈ అన్నది గారి దగ్గర అయితే చేపలు బాగున్నాయి. చూడండి ఇక్కడ ఎండి చేపలు, ఎండి రొయ్యలు, ఇక్కడ డ్రై ఫిష్ కూడా అమ్ముతున్నారండి. చూడండి ఇక్కడ ట్రైల్లో పెట్టి కూడా ఈ డ్రై ఫిష్లు అమ్ముతున్నారు. రొయ్యలు కానీ చిన్న చిన్న చేపలు, ఎండి చేపలు, ఈ ఉప్పు చేపలు, ఎండు రొయ్యలు అన్ని రకాలైన ఐటమ్ అనేది ఇక్కడ అమ్ముతూ ఉంటారు. చూడండి ఇక్కడ చాలా రకాలు ఉన్నాయండి.
చిన్న చిన్న చేపలు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి. చూడండి అన్ని రకాలైతే ఉన్నాయండి ఇక్కడ. ఎండు రొయ్యలు కానీ ఎండు చేపలు కానీ అన్ని రకాలైతే ఉన్నాయి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. ఇక్కడ హోల్సేల్ కూడా అమ్ముతూ ఉంటారు. నెంబర్ ఆఫ్ షాపులు అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక చూస్తుంటేనే నోరు ఊరిపోద్ది అనమాట. చూడండి ఇవన్నీ డ్రై ఫిష్లేనండి. ఇవన్నీ ఎండు చేపలు, ఎండు రొయ్యలు. చూడండి ఇక్కడ చిన్న చిన్న చేపలు కానీ పెద్ద చేపలు కాబట్టి చేపలు అయితే అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి రాగండ్లు ఉన్నాయి, బొచ్చులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఈ అన్ని రకాలైన చేపలు అయితే అమ్ముతూ ఉంటారు. ఇది చూడండి, ఇది సముద్రం చేపలు. ఇది చందువ అంటారంటండి. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట సముద్రం చేప. ఆ అన్నగారి దగ్గర అయితే వారం వారం ఎక్కువగా ఏంటంటే ఈ సముద్రం చేపలే అమ్ముతూ ఉంటారు. మేన్ చేపలు కానీ, ఇక్కడ కొరమీళ్ళు కానీ, చిన్న చిన్న మేన్ చేపలు కానీ అమ్ముతూ ఉంటారు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి అంట ఈ చేప మాత్రం. ఎందుకంటే చందువాయ అంట. ఇక చూడండి, ఇవన్నీ చందువాలే. చూడండి, ఇవన్నీ రాగండ్లు అన్నారు. చాలా బాగుంటాయి అంట. ఇగో చూడండి, పెద్ద పెద్ద చందువాలండి. దగ్గర దగ్గర 3 కేజీల దాకా ఉంటుంది అనమాట. అది రేట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, ఇదంతా హోల్సేల్ కూరగాయల మార్కెట్ అండి. ఇవన్నీ హోల్సేల్గా కూరగాయలు కూడా అమ్ముతారు ఇక్కడ. చాలా అంటే చాలా తక్కువ రేట్లు అయితే ఇక్కడ దొరుకుతాయి. హోల్సేల్ షాపులు అనమాట ఇవన్నీ. ఇక్కడ చుట్టుపక్కల మనం అమ్ముకునే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటారు. చూడండి, ఈ బాబాయ్ గారి దగ్గర అయితే మేము చేప అయితే తీసుకున్నాము. ఇక్కడ మనకు కేజీ వచ్చేపాటికి 170 రూపాయలు అలా తీసుకున్నాడు. చూడండి, ఇక్కడ పీతలు కూడా ఉన్నాయి అన్నమాట. పీతలు ఉన్నాయి. పీతలు అన్ని రకాల సైజులో అయితే ఉన్నాయి పీతలు. ఈ కేజీ వచ్చేపాటికి 250, 350, 400 అలా చెప్తున్నాడండి. పీతల సైజులను బట్టి కూడా రేట్లు ఉన్నాయి. Thank you for watching VV Kumar Vlogs 5.